friends, welcome to my channel. My channel name is Manu Viru. సో నేను కొత్తగా ఛానల్ అయితే స్టార్ట్ చేయడం జరిగింది. మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, వీలైతే షేర్ చేయండి. ఇంకెందుకు ఆలస్యం, మరి మన ఛానల్లోకి వెళ్ళిపోదామా? సో ఈరోజు నేను చెప్పదలుచుకున్న టాపిక్ ఏంటంటే, చాలామంది కాంపిటేటివ్కి ప్రిపేర్ అవుతూ ఉన్నారు, ఎస్ఐ, కానిస్టేబుల్స్ ఈ విధంగా. సో ఆవేశం, కసి ఉంటే మాత్రం జాబ్ అయితే రాదు. సో కంపల్సరీగా ఉండాల్సింది ఆ వ్యక్తికి ప్లానింగ్, ఒక ప్రణాళిక అనేది ఉండాలి. సో నేను ముఖ్యంగా మ్యాథ్స్ అయితే చెప్తాను. సో ఈరోజు రీజనింగ్లో ఫస్ట్ టాపిక్ గడియారం గురించి చెప్పుకుందాం. సో క్లాక్, అసలు క్లాక్ అంటే ఏంటి? క్లాక్ అంటే సమయం. మనం ప్రతిరోజు టైమింగ్ అనేది చూసుకుంటూ ఉంటాం. సో ఇది ఈ విధంగా ఉంటుంది క్లాక్ అనేది. గడియారంలో మొత్తం ఎన్ని గంటలు ఉంటాయి? 12 గంటలు ఉంటాయి. సో గడియారంలో ఉండే మొత్తం కోణం ఎంత అంటే, సో చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఇక్కడ నుండి ఈ మొత్తం కోణం వచ్చి 360 degrees. దీనిని 12 సమానమైన భాగాలుగా విభజిస్తారు. ప్రతి 2 కోణాల మధ్య ఉండే కోణం ఎంత అంటే ఈ కోణానికి ఈ కోణానికి, ఈ 2 భాగాల మధ్య ఉండే కోణం ఎంత అంటే 30 డిగ్రీలు. సో ఈ 30 డిగ్రీలు ఎలా వచ్చిందనేది మీకైతే డౌట్ ఉంటుంది. సో అది కూడా నేను మీకు చెప్తాను. ఏం లేదు ఫ్రెండ్స్, మొత్తం గడియారంలో 360 డిగ్రీలు ఉంటుంది బై మొత్తం ఎన్ని గంటలు? 12 గంటలు. సో ఈ 12ని ఇందులో ఎన్నిసార్లు పోతుందంటే 3 times 0. సో 30 degrees అన్నమాట. సో గంటల ముళ్ళు, నిమిషానికి ముళ్ళు, ఇది 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 ఇది. సో 30 డిగ్రీలు ఉంటుందని చెప్పుకున్నాం కదా. సో దీనికి దీనికి మధ్య ఎంత ఉంటుంది? 30 డిగ్రీలు ఉంటుంది. దీనికి దీనికి 30 డిగ్రీలు ఉంటుంది. సో టోటల్ ఓవరాల్గా 90 డిగ్రీలు. అంటే ఈ 3 గంటలు ఈ ఎల్ షేప్లో ఉంది కదా ఫ్రెండ్స్, దీన్ని 90 డిగ్రీలు అంటారు. సో ఈ ఆఫ్ చేస్తే ఇది 90 డిగ్రీలు. అంటే మొత్తం ఎంత ఫ్రెండ్స్? 180 డిగ్రీస్. ఓవరాల్గా 360 డిగ్రీస్. ఈ నిమిషాల ముళ్ళు ప్రతి గంటకి కూడా 360 డిగ్రీలు కోణం అయితే తిరుగుతుంది. నిమిషాల ముళ్ళు ప్రతి నిమిషానికి ఇక్కడ నుండి ఇక్కడ వరకు ప్రతి నిమిషానికి కూడా 6 డిగ్రీలు కోణం అయితే చేస్తుంది. 6 డిగ్రీలు ఎలా చేస్తుంది అంటే 360 బై నిమిషానికి ఎన్ని సెకండ్స్? 60. సో ఈ 0 పోతే 6 సార్లు పోతుంది. సో ఈక్వల్ టు 6 డిగ్రీలు అనమాట. ప్రతి నిమిషానికి గంటల ముళ్ళు మరియు నిమిషాల ముళ్ళుల మధ్య తేడా 5.5 డిగ్రీల తేడా అయితే ఉంటుంది. దీనినే 2 ముళ్ళుల సాపేక్ష వేగం అంటారు. ప్రతి నిమిషానికి గంటల ముళ్ళు అనేది మరియు నిమిషాల ముళ్ళుల మధ్య తేడా ఎంత ఉంటుందంటే ఫ్రెండ్స్ 5.5 డిగ్రీస్ ఉంటుంది. ఈ తేడానే 2 ముళ్ళుల సాపేక్ష వేగం అంటారు. ఇప్పుడు మనం సమ్స్లోకి వెళ్ళిపోదాం. ఇది ఎందుకు చెప్పానంటే, మినిమం ఈ క్లాక్స్ గురించి మీకు ఒక బేసిక్ అనేది తెలియాలి. ఇది తెలియకుండా మనం సమ్స్ చేస్తే మీకు ఏది కూడా అర్థం కాదు. సో బేసిక్ అనేది మనకు ముందుగా తెలియాల్సి ఉంటుంది. అలాగే మీరు కోచింగ్కి వెళ్ళి ఉంటారు, ఎక్కడికైనా ఎన్నో క్లాసులు విని ఉంటారు యూట్యూబ్స్లో. సో నేను చెప్పేది మీకు చాలా క్లియర్గా, ప్యూర్గా అర్థమవుతుంది. ఒక్క నిమిషంలో అయితే మీకైతే వచ్చేస్తుంది. సో ఇంకెందుకు ఆలస్యం, స్టార్ట్ చేద్దాం ఫ్రెండ్స్. ఇప్పుడు ఈ క్లాక్ని మనం ఎన్ని గంటలకి అంటే
ఒక రోజులో ఎన్నిసార్లు కలుసుకుంటే, ఒక రోజులో ఎన్నిసార్లు వ్యతిరేక దిశలో ఉంటాయి, ఒక రోజులో ఎన్నిసార్లు సరళ రేఖ ఒకదానిపై ఒకటి, ఈ విధంగా మీకు తెలియజేయడం అయితే జరుగుతుంది. ఇప్పుడు దీన్ని మీకు 3 భాగాలుగా అయితే వివరిస్తాను. సందర్భం అంటే ఏంటి, 1 గంటలో ఏర్పడు సందర్భాలు, 12 గంటల్లో ఏర్పడు సందర్భాలు. సో ఫస్ట్ వన్ మనం చూసుకుంటే కలిసి ఉండుట. కలిసి ఉండుట దీనినే సరళ రేఖ అని కూడా ఇవ్వచ్చు. సో కలిసి ఉండడం అంటే ఏంటి, ఇప్పుడు ఇది నిమిషాల ముళ్ళు, దీని మీద గంటల ముళ్ళు అనేది ఉంటే ఎగ్జాక్ట్గా దీన్ని కలిసి ఉండటం అంటారు. సో ఇది 1 గంటలోనే ఎన్నిసార్లు ఏర్పడుతుంది, ఒకసారి ఏర్పడుతుంది. 12 గంటల్లో 11 సార్లు ఏర్పడుతుంది. అదేవిధంగా వ్యతిరేక దిశ. వ్యతిరేక దిశ అంటే ఆపోజిట్ డైరెక్షన్. నిమిషాల ముళ్ళు పైన ఉంటే గంటల ముళ్ళు ఆపోజిట్లో ఉంటుంది, ఈ విధంగా. సో ఇది ఏ విధంగా జరుగుతుంది వ్యతిరేక దిశ. ఇది 1 గంటలో ఎన్నిసార్లు జరుగుతుంది, 2 టైమ్స్ జరుగుతుంది. ఇది 12 గంటల్లో 11 సార్లు ప్లస్ మళ్ళీ 12 గంటల్లో 11 సార్లు. సో టోటల్గా 22 టైమ్స్. నెక్స్ట్ 3వది లంబకోణం. లంబకోణం అంటే 90 డిగ్రీలు అన్నమాట, అంటే ఈ విధంగా. సో ఫ్రెండ్స్, ఇది కలిసి ఉండుట అనేది 0 degrees, వ్యతిరేక దిశ అంటే 180 degrees, లంబకోణం అంటే 90 degrees. ఇందాక మీకు పైన చూపించిన విధంగా వ్యతిరేక దిశలో ఉన్నాయి కదా. సో ఇది 180 degrees ఆఫ్ 180 degrees, టోటల్ 360 degrees. ఇందులో పావు ఎంత, 90 degrees. సో లంబకోణం వచ్చేసరికి ఇది 1 గంటలో 2 టైమ్స్ ఏర్పడుతుంది. 12 గంటల్లో రోజులో 22 టైమ్స్. సో లెట్స్ స్టార్ట్. మనం ఫస్ట్ మోడల్లోకి వెళ్ళిపోతున్నాం. ఫస్ట్ మోడల్. ఇందులో క్వశ్చన్ చూడండి. ఒక గడియారంలో సమయం 4 గంటల 30 నిమిషాలు అయినా అద్దంలో ప్రతిబింబ సమయం ఎంత అని అడుగుతున్నాడు. చూడండి ఫ్రెండ్స్, ఇది చాలా చాలా అంటే చాలా ఈజీ. దీన్ని మనం టైం మామూలుగా 12 గంటలు అవుతుంది. సో మీకు సింపుల్గా చెప్పాలంటే ఈ విధంగా కాకుండా, ఇక్కడ ఉన్న చూపించిన విధంగా కాకుండా మీకు సింపుల్ ట్రిక్లో చూపిస్తాను. ఎలా అంటే ఇప్పుడు 12 గంటలు కదా. సో వీడు ఎప్పుడైనా సరే క్వశ్చన్లో 4 గంటలు, 5 గంటలు, 6 గంటలు, 7 గంటలు, 8 గంటలు ఇలా రౌండ్ ఫిగర్గా ఇస్తే కనుక 12 గంటల సమయం నుండి తీసివేస్తే మనకి కరెక్ట్ ఆన్సర్ అయితే వస్తుంది. మైనస్ అనేది చేయాలి. సో ఇక్కడ ఏం చేశారంటే 4 గంటల 30 నిమిషాలు ఇవ్వడం జరిగింది. సో 30 నిమిషాలు అనేది మీకు కొంచెం కన్ఫ్యూజ్గా ఉంటుంది కాబట్టి, కన్ఫ్యూజన్ అంటే ఏముండదు, కొంచెం టైం లేట్ అవుతుంది కాబట్టి తెలియని వ్యక్తుల కోసం, మినిమం బేసిక్ కూడా తెలియకుండా చాలామంది ఉంటారు ప్రిపేర్ అయ్యేవాళ్ళు, వాళ్ళ కోసం 12 అంటే 11 గంటల 60 నిమిషాలు అంటే 12 అయినట్టే కదా. సో ఇప్పుడు అక్కడ క్వశ్చన్లో టైం 4 గంటల 30 నిమిషాలు ఇవ్వడం అయితే జరిగింది. సో నేను ఇప్పుడు మైనస్ అనేది చేస్తున్నాను. 0, 3, 11లో నుంచి 4 తీసేస్తే 7. సో 7:30 minutes అయితే అవుతుంది. నెక్స్ట్ రెండో క్వశ్చన్ చూద్దాం. చూడండి ఫ్రెండ్స్, ఒక గడియారంలో సమయం 2 గంటల 45 నిమిషాలు అయింది, అయినా అద్దంలో సమయం ఎంత అంటే ఏం లేదు,
ఇప్పుడు గడియారంలోనంట 2 గంటల 45 నిమిషాలు అయితే అయింది. దాని అద్దంలో చూపించినాడు దాని ప్రతిబింబ సమయం ఎంత అయింది అని అడుగుతున్నాడు. చూసారా ఫ్రెండ్స్, నేను ఇందాక చెప్పినట్టే 11 గంటల 60 నిమిషాలు అయితే వేసుకుంటాం. సో ఇక్కడ టైం అనేది 2 గంటల 45 నిమిషాలు అయితే ఇవ్వడం జరిగింది. సో ఈ 2 గంటల 45 నిమిషాలని 11 గంటల 60 నిమిషాల నుంచి మైనస్ చేస్తే 9 గంటల 15 నిమిషాలు అయితే రావడం జరుగుతుంది. సో ఈ విధంగా చేయాలన్నమాట. నెక్స్ట్ మూడో క్వశ్చన్లోకి వెళ్తే, ఒక గడియారాన్ని అద్దంలో చూపిన సమయం 3 గంటల 40 నిమిషాలు అయినా వాస్తవ సమయం ఎంత అని అడుగుతున్నారు. వాస్తవ సమయం ఎంత అని అడుగుతున్నారు. అంటే సేమ్ అదే క్వశ్చన్ తిప్పి అడుగుతారంటే మీరేం కన్ఫ్యూజ్ అవ్వకూడదు. ఒక్కటే గుర్తుపెట్టుకోండి, క్వశ్చన్ పేపర్లో క్వశ్చన్ ఏం అడుగుతున్నాడు, ఏమిస్తున్నాడు, ఆ క్వశ్చన్లో ఏమిస్తున్నాడు, మ్యాటర్ ఏం అడుగుతున్నాడు, దానికి మన సమాధానం ఏమిస్తున్నాము, ఈ 3 పాయింట్సే మీలో ఉండాలి. అండ్ మూడో క్వశ్చన్ చూశారు కదా, ఒక గడియారంలోని అద్దంలో చూపించిన తర్వాత అప్పుడు అంట సమయం 3 గంటల 40 నిమిషాలు అయిందంట. వాస్తవ సమయం ఎంత అని అడుగుతున్నారు. సో ఏముంది, సేమ్ అండ్ యాజ్ 11 గంటల 60 నిమిషాల నుంచి 3 గంటల 40 నిమిషాలను తీసేస్తే 8 గంటల 20 నిమిషాలు అయితే ఉంటుంది. ఇది రైట్ ఆన్సర్ అనమాట. సో ఒక గడియారంలో సమయం 3 గంటల 45 నిమిషాలు అయినా నీటిలో ప్రతిబింబ సమయం ఎంత? నీటిలో ప్రతిబింబ సమయం ఎంత అని అడిగితే సేమ్ అదే టైం ఉంటుంది, ఎందుకంటే అదే చూపిస్తాం కాబట్టి. నెక్స్ట్ సెకండ్ మోడల్లో క్వశ్చన్స్ ఏ విధంగా అడుగుతారంటే, ఒక గడియారంలో 3 గంటలు మరియు 4 గంటలకి మధ్య అంట గంటలు మరియు నిమిషాల ముళ్ళు ఎప్పుడు కలుసుకుంటాయి అని అడుగుతున్నారు. కలుసుకోవడం అనేది ఏ విధంగా చెప్పాను అంటే, నిమిషాల ముళ్ళు ఈ విధంగా ఉంటే గంటల ముళ్ళు ఈ విధంగా ఉంటుంది. సో కలుసుకోవడం ఈ విధంగా ఈ 3 గంటలకి 4 గంటల సమయం మధ్య ఇప్పుడు కలుసుకుంటాయి అన్నాడు. సో ఓవరాల్గా మీకు గడియారానికి వచ్చేసరికి ఒక ఫార్ములా చెప్తాను, సింపుల్ ఫార్ములా, చాలా గుర్తుపెట్టుకునే ఫార్ములా. ఇది ఉంటే మొత్తం మీ క్లాక్ అంతటికి కూడా ఇదే మీకు కాపాడుతుంది. 5/11. సో ఈ ఫార్ములా అనేది ఉంటే మీరు ఎటువంటి లెక్క అయినా చేయగలుగుతారు ఈ క్లాక్స్లో. సో ఇక్కడ ఏం అడుగుతున్నాడు ఫ్రెండ్స్, 3, 4 అడుగుతున్నాడు, 3 గంటలకి మరియు 4 గంటలకి. సో మనం మొదటి గంటనైతే తీసుకున్నాం. ఈ 3ని తీసుకొని ఇక్కడ సూత్రం ప్రకారం చేసుకుందాం మనం, సింపుల్ ట్రిక్. ఈ 5ని మల్టిపుల్ చేయాలి. 3 5లు 15, మళ్ళీ ఈ 3ని ఈ 5తో మల్టిపుల్ చేస్తే 3 5లు 15/11 మాత్రం వేసేసుకోవాలి. సో ఈ 11 అనేది ఈ 15లో వన్స్ పోతుంది. 11 1లో 11, 11 2 22. సో 15 కంటే 22 అనేది ఎక్కువైపోతుంది కాబట్టి మనం లోపలికే తీసుకోవాలి కానీ ఎక్కువ అనేది తీసుకోకూడదు. సో 11 1లో 11 కాబట్టి ఈ 15 1 అనేది ప్లస్ చేసుకోవాలి మనం. సో 15 + 1 16. ఈ 15లో 11 పోగా ఇంకెంత మిగిలింది, 4 మిగిలింది. సో 4/11 మాత్రం వేసుకోవాలి. అంటే టైం 3 గంటల 16 నిమిషాల 4/11 నిమిషాలకి కలుసుకోవడం అయితే జరుగుతుంది. సో ఇది ఫ్రెండ్స్ ఆన్సర్, చాలా సింపుల్గా ఉంది కదా. సో నెక్స్ట్ ఇంకో లెక్క చెప్తే మీకు బాగా అర్థమవుతుంది. సో రెండో క్వశ్చన్, 5 మరియు 6 ఈ రెండింటి మధ్య ఎప్పుడు కలుసుకుంటాయని అడిగితే కనుక 5/11 ఇందాక చెప్పినట్టే. సో మొదటి గంటనైతే మనం తీసుకుంటాం. 5 5లు 25, 5 5లు 25/11. ఈ 11 ఇందులో 2 టైమ్స్ పోతుంది, అంటే 11 2s 22, 11 3s 33 ఎక్కువైపోతుంది కాబట్టి 2 టైమ్స్ తీసుకున్నాం. సో ఈ 25 + 2 27, ఇంకా 25లో 22 పోగా 3 మిగిలింది, 3/11. ఎప్పుడైనా చూడండి ఫ్రెండ్స్, మీరు ఇక్కడ కన్ఫ్యూజ్ అయితే కనుక మీకు ఈ చివరి సంఖ్యకి ఎంత కలిపితే 10 అవుతుంది అనేది చూసుకుంటే కనుక మీకు ఆన్సర్ అనేది వస్తుంది. ఈ 7కి ఎంత కలిపితే 10 అవుతుంది, 3 కలిపితే 10 అవుతుంది. సో 3 వేసుకోండి. ఇక్కడ చూడండి ముందు లెక్కలో 6కి ఎంత కలిపితే 10 అవుతుంది,
4 కలిపితే 10 అవుతుంది. సో ఇదన్నమాట. సో ఆన్సరు 5 hours 27 3/11 minutes అయితే కలుసుకోవడం అయితే జరుగుతుంది. ఇంకో లెక్క ఈ విధంగానే చెప్పుకుందాం. థర్డ్ వన్ 7 మరియు 8 7 మరియు 8కి ఎప్పుడు కలుసుకుంటాయి అని అడుగుతున్నాడు. సో 5/11. సో ఈ మొదటి గంటను మనం తీసుకుంటే కనుక ఈ 7 5లు 35, 7 5లు 35/11 ఇక్కడ వేసుకున్నాం. సో ఈ 11 ఇందులో 3 టైమ్స్ పోతుంది. 11 3లు 33, 11 4లు 44 ఎక్కువైపోతుంది కాబట్టి ఈ 11 3లు 33 తీసుకుంటే 35 + 3 38. సో ఈ 8కి ఎంత కలిపితే 10 అవుతుంది? 2 కలిపితే 10 అవుతుంది. లేదా ఈ 35లో 33 పోయింది కాబట్టి ఇంకెంత మిగిలింది? రిమైనింగ్ 2 మిగిలింది. సో 2/11. సో ఆన్సర్ ఏంటంటే 7 hours 38 2/11 minutes. ఇది ఫ్రెండ్స్. సో ఈ మోడల్ మీకు అర్థమైందని అనుకుంటున్నాను. మీరు ప్రాక్టీస్ చేస్తే కనుక 1కి మరియు 2కి, అలాగే 2కి మరియు 3కి, 3కి మరియు 4కి, 4కి మరియు 5కి, ఈ విధంగా ప్రతి గంటకి కూడా మీరు ఎప్పుడెప్పుడు కలుసుకుంటుందో అయితే ప్రాక్టీస్ చేస్తే మీకు ఇంకా సింపుల్గా రావడం అయితే జరుగుతుంది. అండ్ నెక్స్ట్ మోడల్లోకి వెళ్ళిపోతాం ఫ్రెండ్స్. నెక్స్ట్ థర్డ్ మోడల్లోకి వెళ్ళిపోతే ఇక్కడ క్వశ్చన్ చూడండి. గడియారంలో 3 గంటలు మరియు 4 గంటల మధ్య గంటల ముళ్ళు మరియు నిమిషాల ముళ్ళు ఎప్పుడు వ్యతిరేక దిశలో ఉండును అని అడుగుతున్నాడు. సో వ్యతిరేక దిశ అంటే ఏంటి? ఒక ముళ్ళు ఇలా ఉండి ఒక ముళ్ళు దాని ఆపోజిట్లో ఉంటే దాన్ని వ్యతిరేక దిశ అంటారు. సో ఇక్కడ మనకు క్లియర్గా ఇచ్చాడు 3 గంటలకి 4 గంటలకి మధ్యలో ఎప్పుడు వ్యతిరేక దిశలో ఉంటుంది అని. మీరు దీనికి ఏం కంగారు పడిన అవసరం లేదు, చాలా ఈజీ. సో వ్యతిరేక దిశ అన్నప్పుడు మొత్తం ఇది ఎంత అని చెప్పాను? 180 degrees అని చెప్పాను. అంటే ఈ మధ్యలో 1 2 3 4 5 6 hours అయితే ఉంటుంది. సో ఇక్కడ మనం ఇప్పుడు కూడా 3కి మరియు 4 గంటలకి అడిగాడు కాబట్టి మొదటి గంటను మనం తీసుకున్నట్లయితే 3 ప్లస్ ఇక్కడ వ్యతిరేక దిశ అనేది 6 గంటలు కదా. సో 6 వేసుకున్నాం. 6 3 ఎంత? 9. సో ఈజీగా వచ్చేసింది మనకి లెక్క. ఇంకేం లేదు. మన సూత్రం ఏంటి? 5/11. సో ఈ 9ని సేమ్ ఇందాకట్లాగే చేయాలి. 9 5లు ఎంత? 45. 9 5లు 45/11. ఈ 11 45లోని 4 సార్లు అంటే 11 4 44. 11 5లు 55 ఎక్కువైపోతుంది కాబట్టి 11 4 అయితే తీసుకున్నాను. ఈ 45 + 4 ఎంత? 49. ఈ 45లో 44 పోతే రిమైనింగ్ ఎంత మిగిలింది? 1 మిగిలింది. ఈ 1/11. సో ఆన్సర్ ఈజ్ 9 గంటలను మాత్రం వేసుకోకండి. ఇక్కడ అడిగింది క్వశ్చన్ 3 గంటలకి మరియు 4 గంటలకు అడిగాడు కాబట్టి 3 hours 49 1/11 minutesకి అయితే వ్యతిరేక దిశలో అయితే ఉండడం జరుగుతుంది. సో ఇదే విధంగా మీకు ఇంకా ఈజీగా చెప్తాను. 5 గంటలకి మరియు 6 గంటలకి అడిగినాడు. 5 గంటలకి మరియు 6 గంటలకంటే మొదటగా మనం 5 తీసుకుంటాం. 5 ప్లస్ ఏమని చెప్పాను? 6 కదా. సో 6 ఈక్వల్ టు 6 5 11. సో సేమ్ ఇందాకట్లాగే 5/11. సో 11 5లు 55. 11 5లు 55/11. ఈ 11 ఇందులో 5 సార్లు పోయింది అంటే 11 5లు 55 క్లియర్. సో 55 + 5 60. 60 అంటే ఏంటి? 5 గంటల 60 నిమిషాలు అయింది అన్నాడు. 60 నిమిషాలు అయిందంటే 6 గంటలు అయినట్టేగా. సో కరెక్ట్గా ఎప్పుడైనా చూడండి 6 అయిన టైం 6 గంటలకి కరెక్ట్గా వ్యతిరేక దిశలోనే కదా ఉంటాయి. సో సింపుల్ అనమాట. ఇలా ఎప్పుడెప్పుడు చేయాలి అంటే 1 నుండి 1 to 6 hours మధ్యలో అడిగినప్పుడు క్వశ్చన్ ప్లస్ చేయాలి.
6 to 12 అవర్స్ మధ్యలో అడిగితే కనుక మైనస్ చేయాలి. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు ఫర్ సపోజ్ 7 గంటలకి మరియు 8 గంటలకి అడిగాడు. సో మనం మొదటగా 7 తీసుకున్నాం. ఇప్పుడు 7కి మీరు అడగచ్చు మైనస్ ఎందుకు చేయాలి, ఇక్కడ చేసినట్టు ప్లస్ చేయొచ్చు కదా అని. 7కి ప్లస్ 6 చేస్తే ఎంత అవుతుంది, 13 అవుతుంది. సో ఇది 24 అవర్స్లోకి వెళ్ళిపోతుంది. మీకు లెక్క అనేది కాలిక్యులేట్ అవ్వడం చాలా కష్టంగా ఉంటుంది. సో ఈ విధంగా కాకుండా 7 - 6 తీసుకుంటే ఈజీగా ఉంటుంది. 7లోంచి 6 తీస్తే 1 కాబట్టి 5/11 మన సూత్రం. సో ఈ 1ని ఈ విధంగా చేస్తే ఒక 5 5/11. సో క్యాన్సిల్ అనేది అవ్వట్లేదు. సో టైం 7 కదా. సో 7 hours 5/11 వ్యతిరేక దిశలో అయితే ఉంటుంది. చూడండి ఫ్రెండ్స్, ఇది వెరీ 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 ఇంపార్టెంట్. 1 to 6 అవర్స్ మధ్య అడిగినప్పుడు ప్లస్ చేయాలి. 6 to 12 అవర్స్ అడిగినప్పుడు మైనస్ చేయాలి. సో ఈజీ అన్నమాట. ఇంకా నెక్స్ట్ మోడల్లోకి వెళ్దాం. నెక్స్ట్ మోడల్ ఏంటి అంటే చూడండి, ఇక్కడ క్లియర్గా కనిపిస్తుంది. గడియారంలోని 3 గంటల మరియు 4 గంటల సమయం మధ్య గంటల ముళ్ళు నిమిషాల ముళ్ళు ఎప్పుడు లంబకోణం ఏర్పడుతుంది అని అడుగుతున్నాను. ఇక్కడ గడియారంలో 3 గంటలు మరియు 4 గంటల మధ్య గంటల ముళ్ళు మరియు నిమిషాల ముళ్ళు ఎప్పుడు లంబకోణం ఏర్పడుతుంది అని అడుగుతున్నాడు. సో సేమ్ ఇందాకట్లాగే మనం 3 గంటలు మరియు 4 గంటలు తీసుకున్నట్లయితే మనం మొదటగా 3 గంటలు అనేది తీసుకోవాలి. 3 తీసుకున్నాం. సో ఇక్కడ లంబకోణం అంటే ఏంటి అంటే, లంబకోణం అంటే చెప్పాను ఇందాక మీకు 90 degrees ఈ విధంగా ఉంటుంది. 90 degrees. సో ఈ 90 degreesకి 1 2 3 అవర్స్ 1 2 3 అవర్స్ ఉంటుంది. సో ఈ 1 2 3 అవర్స్ని 90 degreesగా మనం తీసుకున్నట్లయితే ఇక్కడ మనకి ఇందాక ఆపోజిట్ డైరెక్షన్ అన్నప్పుడు 6 అవర్స్ అయితే తీసుకున్నాం. ఇక్కడ లంబకోణం అనేసరికి 3 అవర్స్ అయితే తీసుకున్నాం. సో ఇప్పుడు ఈ 3 గంటలు కాబట్టి ఈ 3కి ప్లస్ 3 చేస్తున్నాను. సో ఈక్వల్ టు 6 వచ్చింది మనకి. సో మన సూత్రం ఏంటి, 5/11. సో 6×5 30, 6×5 30/11. సో ఈ 11 ఇందులో 2 times తీసుకున్నాం. ఎందుకంటే 11 3 33 ఎక్కువైపోతుంది కాబట్టి 11 22. సో ఈ 30 + 2 ఎంత, 32. ఈ 32, ఈ 30లో 22 పోగా రిమైనింగ్ 8 మిగిలింది. చూడండి ఫ్రెండ్స్, ఎప్పుడైనా సరే ఈ చివరి సంఖ్యకి ఎంత కలిపితే 10 అవుతుంది అన్నాను, 8 కలిపితే 10 అయింది. చూసారా, ఈ 2 కలిపితే 10 అయింది. సో 8/11. సో ఆన్సర్ ఏంటి, 3 గంటల 8/11 లంబకోణం అనేది కలుసుకోవడం అయితే జరుగుతుంది. అండ్ ఇందులోనే ఇంకో క్వశ్చన్ 5 మరియు 6కి మనం చూద్దాం. ఇందులో మొదటి సంఖ్య ఏంటి, 5 తీసుకుందాం. 5 ప్లస్ ఏం చెప్పాను, 3 గంటలు కలపాలని చెప్పాను కదా 90 degreesకి. ఇప్పుడు 3 కలపాలి. సో 8 వచ్చింది. మన సూత్రం ఏంటి, 5/11. 8 5లు 40, 8 5లు 40/11. ఈ 11 ఇందులో 3 సార్లు పోతుంది. ఎందుకంటే 4లు 44 ఎక్కువైపోతుంది కాబట్టి 11 3 33. 40 + 3 43. ఇంకా 40లో 33 పోగా రిమైనింగ్ ఎంత మిగిలింది, 7. సో 7/11. సో ఆన్సర్ ఏంటి, ఇక్కడ మనం 5కి 6కి అడిగాడు కాబట్టి 5 గంటల 43 నిమిషాల 7/11 అయితే లంబకోణం అనేది ఏర్పడుతుంది. అండ్ ఇదే ఇందాక మీకు చెప్పాను 1 to 12 అవర్స్ మధ్య ఇస్తే కనుక ప్లస్ చేయాలి. సారీ 1 to 6. సో 6 to 12 మధ్యలో అడిగితే కనుక మైనస్ చేయాలి. ఇప్పుడు మీకు క్లియర్గా అర్థం అవడం కోసం 7కి మరియు 8కి అడిగాడే అనుకోండి.
7కి మరి 8 కంటే 7. 7 మైనస్ మనం 3 తీసుకుందాం. 7 మైనస్ 3 తీస్తే 4 వచ్చింది మనకి. సో ఈ 4ని మన సూత్రం ప్రకారం 5/11 చేస్తే 4 5లు 20, 4 5లు 20/11. ఈ 11 ఇందులో ఒకసారి మాత్రమే పోతుంది, ఎందుకంటే 11 2 22 ఎక్కువైపోతుంది కాబట్టి 11 1 11. సో 20 + 1 21. సో 20లో 11 పోగా రిమైనింగ్ ఎంత మిగిలింది మనకి? 9 మిగిలింది. 9/11. సో ఆన్సర్ 7 hours 21:09/11 లంబకోణం అయితే ఏర్పడుతుంది. సో ఇది మోడల్. ఇంకా లాస్ట్ బట్ నాట్ లీస్ట్ ఫైనల్గా ఒక్క మోడల్ ఉంది. ఆ మోడల్ కూడా మీతో షేర్ చేసుకుంటాను. అది ఏంటంటే నెక్స్ట్ మోడల్లోకి మనం వెళ్ళిపోతాం ఫ్రెండ్స్. నెక్స్ట్ మోడల్ గడియారంలో క్వశ్చన్ ఏం అడుగుతున్నాడంటే, గడియారంలో 3 గంటల 22 నిమిషాల మధ్య గంటలు మరియు నిమిషాల ముళ్ళు ఏర్పడు కోణం ఎంత? మనకి ఇక్కడ కోణం అంటే డిగ్రీస్ అడగడం అయితే జరుగుతుంది. ఎంతకి 3 గంటలకి 22 నిమిషాలకి. ఇందులో ఒక సొల్యూషన్కి ఒక చిన్న ట్రిక్ అయితే ఉంది. 30 into hours, h అంటే hours, మైనస్ 11/2 into minutes. సో మీకు ఇది గుర్తుండడం కోసం ఇక్కడ చాలామంది కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. ఏమీ లేదు, ఇక్కడ 11 అనేది ఎలా వస్తుందంటే, ఫస్ట్ ఎమ్లో చూడండి, ఇది 2 గీతలు ఉన్నాయి అంటే 11. సో ఇక్కడ 2 లైన్స్ అయితే ఉన్నాయి, 1 2. సో 2 అన్నమాట. ఈ విధంగా మీరు సింపుల్గా గుర్తుపెట్టుకోవచ్చు. ఇది ఈ కోణం అడిగేదానికి సూత్రం అన్నమాట. సో మనకి ఇక్కడ 3 గంటలు మరియు 22 నిమిషాలు ఇచ్చాడు కాబట్టి ఇక్కడ మామూలుగా 30 into hours ఎంత 3 మైనస్ 11/2 into minutes ఎంత ఇచ్చాడు 22 ఇచ్చాడు. సో ఈ 2 అనేది ఇందులో 11 సార్లు పోతుంది. 30 into 3 = 90 మైనస్ 11 into 11 11 11లు 121. సో 121లో నుంచి 90 తీసేస్తే 121లో నుండి 90 మైనస్ చేస్తే 1, 12లో నుంచి 9 తీస్తే 3. సో 31 degrees ఆన్సర్. సో ఈజీగా ఉంది కదా. ఇప్పుడు నెక్స్ట్ ఇంకో క్వశ్చన్ చూద్దాం మనం. 2 గంటల 2 hours 12 minutes అడిగాడు అనుకోండి. ఫస్ట్ సపోజ్ 30 into h మైనస్ 11/2 into minutes. సో 30 into hours ఎంత ఇచ్చాడు 2 ఇచ్చాడు, మైనస్ 11/2 into minutes ఎంత ఇచ్చాడు 12 ఇచ్చాడు. ఈ 2 ఇందులో 6 సార్లు పోతుంది. సో 30 into 2 60 మైనస్ 11 into 6 66. సో ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ ఎంత ఉంది అంటే 66లో నుండి 60 అనేది మైనస్ చేస్తే 6 degrees, అంటే ఆన్సర్ ఈజ్ 6 degrees అన్నమాట. సో ఇది ఫ్రెండ్స్ మన క్లాక్. చాలా ఈజీగా అనిపించింది కదా. ఏమీ లేదు, మనకి ఒకే ఒక్క సూత్రం ఉంది, 5/11. 5/11. ఇది గనక మీకు గుర్తుంటే మీరు క్లాక్స్లో ఏదైనా డౌట్స్ క్లియర్ చేసుకోవచ్చు. అలాగే కోణం అడిగేసరికి 30 into hours మైనస్ 11/2 into minutes. ఈ సూత్రం ఉంటే కనుక మీరు కోణం డిగ్రీస్ ఏది అడిగినా కూడా చేయగలుగుతారు. ఎక్కువగా క్వశ్చన్స్ అయితే మీకు ఈ మోడల్ నుండి ఎక్కువ రావడం అయితే జరుగుతుంది. ఆల్ ది బెస్ట్ స్టూడెంట్స్. మీరు మీకు ఎప్పటికప్పుడు మీకు మ్యాథ్స్ నేను ఎప్పుడు క్లాసులు చెప్తూ ఉంటాను. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోవద్దు. ఎందుకంటే నేను చెప్పే ప్రతి క్లాస్ కూడా మీకు రావాలి, నోటిఫికేషన్స్లో రావాలి అంటే సబ్స్క్రైబ్ చేసుకోవాలి. థ్యాంక్ యూ సో మచ్. బాయ్ ఫ్రెండ్స్.